పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో చుక్క నీరు రాలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. కృష్ణానదిపై ప్రాజెక్టులు కట్టకపోవడంతోనే ఏపీ నీళ్లు వాడుకుంటామంటున్నారు. వరద నీళ్ల పేరుతో అక్రమ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వట్టెం రిజర్వాయర్ను పరిశీలించారు. హరీష్ రావు నిర్వాకంతోనే కల్వకుర్తి ఎత్తిపోతలలో సమస్యలొచ్చాయి. వట్టెం ప్రాజెక్టుకు కట్టిన కాంట్రాక్టర్ల చేతిలో 900 ఎకరాలున్నాయి. భూసేకరణలో తీసుకున్న భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుందో ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉంటుంది. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉంది. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసింది. చేయడంతో ఏమైంది, అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్ తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంది, కల్వకుర్తిలో మోటార్లు రిపేర్ చేద్దాం అంటే ప్రాబ్లం ఏంది, కల్వకుర్తి డైరెక్ట్ గా మిషన్ భగీరథ కనెక్టెడ్ ఉంది. అంటే ఆ నీళ్లు రావు. ఇక మనం రిపేర్ చేద్దామని ఆపినా కూడా నీళ్లు రావు, మంచినీళ్ళు రావు. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాకు మంచినీళ్ళు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ 900 ఎకరాలు కేవలం నల్లమట్టి కొట్టుకోవడానికి ఇచ్చిరు. వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు. ఎందుకు ఇయ్యరు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కవులు అనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి. ఫ్రీగా 900 ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలా మంది మెసేజ్లు పెట్టారు, చాలా మంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు. కానీ మాట్లాడుకుంటా పోతే 2 పర్సనల్ అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వాళ్ళకి వచ్చేది లేదు. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నాను. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. రిజర్వాయర్కి వాడలేదు, దానిలోకెళ్ళి ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు, మొత్తం చెర్లకెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ కట్ట కట్టింది. సో అవి ఇవ్వాలని